హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ కోర్మా విత్ లేయర్డ్ రోటీ చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా కూడా చేసుకోవచ్చు. సో స్టార్ట్ చేద్దామా ప్రాసెస్. ఇక్కడ నేను 3/4 kg చికెన్ చక్కగా వాష్ చేసి పెట్టుకున్నాను. వాటర్ మొత్తం పిండేసి పెట్టుకున్నాను. దీంట్లో నేను ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్ ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను అనమాట. సో దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. ఈలోపు మనం కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలండి. దాంట్లో చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను నేను ఇక్కడ. దీంట్లో పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవి కొంచెం వేగిన తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేయాలన్నమాట. అండ్ పసుపు. ఇవి కొంచెం క్రిస్పీగానే వేగాలండి ఆనియన్స్. సో ఇది రిచ్ గ్రేవీ టెక్స్చర్ ఉంటుందన్నమాట. సో మనము బిర్యానీ రైస్లోకి బాగుంటుంది, బగారా రైస్లోకి బాగుంటుంది అండ్ ఆల్ టైప్ ఆఫ్ ఫ్రూటీస్లో కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను దీంట్లో చికెన్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి కొంచెం లో నుంచి మీడియం ఫ్లేమ్ మధ్యలో మనం కుక్ చేసుకోవాలి. లిడ్ పెట్టేసి కొంచెం వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఈలోపు మనం ఇక్కడ ఏం చేద్దామంటే కొబ్బరి, జీడిపప్పులు కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసి పెట్టుకుందాము. దీనివల్లే మనకి గ్రేవీ బాగా వస్తుందన్నమాట. దీంట్లోనే మళ్ళీ టొమాటోస్, ఒక 2 టొమాటోస్ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇవి కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ చెక్క, లవంగ, ధనియాలు డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్నాను. సో ఇక్కడ ఒక 10 to 20 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా కొంచెం నీళ్ళు ఎగిరిపోయి ఉంటాయండి. అలాగే చికెన్ కూడా మంచిగా బాయిల్ అయి ఉంటుంది. ఈ టైంలో మనం టొమాటో యూరిన్ కూడా యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మరొకసారి లిడ్ పెట్టుకుందాము. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇందాక మ్యారినేషన్కి యూజ్ చేసాం కదా, మళ్ళీ ఇది ఫైనల్గా కర్రీ కోసం అనమాట. ఇది కూడా యాడ్ చేసుకొని నెక్స్ట్ కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇదే ప్రాసెస్లో మీరు ఆలు కోర్మా కూడా చేసుకోవచ్చు, అలాగే మిక్స్డ్ వెజ్ కూడా. సో దీంట్లో ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ చెక్క, లవంగ, ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుందాం. సో ఫ్రెష్గా చేసుకుంటున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. మంచి అరోమా కూడా వస్తుంది కర్రీలోంచి. నెక్స్ట్ కారం యాడ్ చేస్తున్నాను. కారం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పడతాయి. మీరు తినే కారాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్గా కర్రీకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకోవాలి బాగా. సో దీన్ని ఒక 10 నిమిషాలు కుక్ అవ్వనిచ్చిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఈ టైంలో మనం కొంచెం కొత్తిమీర చాప్ చేసుకున్నది చల్లుకోవాలండి. కొత్తిమీర వేసుకొని మరొక 5 మినిట్స్ మనము లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఇలా యమ్మీగా టేస్టీగా రెడీ అయిపోతుంది కర్రీ. నెక్స్ట్ ఇక్కడ నేను రోటీ ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. ఇక్కడ నేను ఒక 2.5 కప్స్ గోధుమ పిండి తీసుకొని దాంట్లో తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని నూనె కూడా వేసుకుంటున్నాను. వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇక్కడ తగినంత వాటర్ పోసుకుంటూ కొంచెం మెత్తటి పిండిలాగా చేసుకోవాలండి. దీని మీద మళ్ళీ ఆయిల్ వేసి మరొకసారి ఇలా బాగా కలిపి ఒక్క 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు చపాతీ పీట మీద కొంచెం గోధుమ పిండి తీసుకొని ఇలా మీడియం సైజ్ చపాతీ ముద్ద తీసుకొని రోల్ చేసుకోవాలండి. సో ఇక్కడ మనం ఆయిల్ స్టేజెస్ వైజ్గా వేస్తూ లేయర్స్ చేయాలండి. అప్పుడే మనకి సాఫ్ట్గా, క్రిస్పీగా, చాలా టేస్టీగా బాగుంటాయి అన్నమాట చపాతీస్. సో ఇలా ట్రయాంగిల్ షేప్లో చేసుకోవాలి. రౌండ్గా చేసిన తర్వాత మనం కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకొని మళ్ళీ మనం రోల్ చేసుకోవాలి. ఇలా థిన్గా రోల్ చేసుకోండి, చాలా బాగా వస్తాయి. కరెక్ట్గా చేస్తే చక్కగా పొంగుతాయి మీరు ప్యాన్ మీద వేసినాక. సో ఇప్పుడు ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీని మీద చపాతీ వేసేసి ఆయిల్ వేయాలి మళ్ళీ. ఇప్పుడు 3rd టైం వేస్తున్నాను నేను ఆయిల్. అలా అని చెప్పి ఆయిల్ ఎక్కువ వేయకూడదు, స్టేజెస్ వైజ్గా వేయాలి, బట్ కొంచెం కొంచెం వేస్తూ ఉండాలి. సో బోత్ సైడ్స్ ఫ్లిప్ చేస్తూ కాల్చాలి మీడియం ఫ్లేమ్లో. చూడండి ఎంత బాగా పొంగుతుందో. సో ఇది రెడీ అయిపోయింది. ఇలా అన్నీ చేసుకోవడమే. చూడండి ఎంత సాఫ్ట్గా లేయర్స్ వచ్చిందో అండ్ మంచిగా కూడా ఫ్రై అయింది. సో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.